హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఆడేందుకు టీమిండియా పాకిస్తాన్ వెళ్ళనుందా లేదా? ఈ ప్రశ్నలకు ఇంకా సమాధానం దొరకలేదు. అంతర్జాతీయ క్రికెట్ మండలి ఐసీసీ సర్వసభ్య సమావేశాల్లో ఈ విషయంపై స్పష్టత వస్తుందని భావించాలి. అలా జరగలేదు. రోహిత్ సేనను పాకిస్తాన్కి పంపేదే లేదని బీసీసీఐ పట్టుదలగా ఉన్న విషయం తెలిసిందే. అయితే నిబంధనల ప్రకారం మ్యాచ్లన్నీ తమ దేశాల్లోనే నిర్వహించాలని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు పీసీబీ ఐసీసీకి విజ్ఞప్తి చేసినట్లు తెలుస్తుంది. భారత్ జట్టు పాకిస్తాన్కు తీసుకువచ్చే బాధ్యత ఐసీసీకి అప్పగించినట్లు సమాచారం. ఈ విషయం గురించి పీసీబీ వర్గాలు మాట్లాడుతూ ఛాంపియన్స్ ట్రోఫీ ఆతిథ్య దేశంగా తమ కర్తవ్యాలను అనుగుణంగా పీసీబీ డ్రబ్ షెడ్యూల్తో పాటు టోర్నర్ ఫార్మాట్కు సంబంధించిన వివరాలను ఐసీసీకి సమర్పించింది. ఈ అంశాల గురించి మిగతా దేశాల బోర్డులతో చర్చించి షెడ్యూల్ను ఖరారు చేయాల్సిందిగా బాధ్యత ఐసీసీ మీద ఉంది. డ్రస్ట్ షెడ్యూల్లో భాగంగా టీమిండియా మ్యాచ్లన్నీ ఒకవేళ అర్హత సాధిస్తే ఫైనల్స్లతో సహా లాహోర్లో నిర్వహిస్తామని తెలిపింది. అంతేకాదు అక్కడ టాక్స్ విధానం, వేదికల ఎంపిక, టీమిండియా మ్యాచ్ల నిర్వహణకు ప్రభుత్వం నుండి తీసుకోవాల్సిన అనుమతుల గురించి కూడా రాతపూర్వకంగా వివరాలను అందించింది అని తెలిపారు. ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో తమ మ్యాచ్లకు వేదికగా మార్చాలన్న బీసీసీఐ డిమాండ్ను ఐసీసీ సానుకూలంగా స్పందించినట్లు సమాచారం. సర్వస్తర సమావేశాల్లో భాగంగా టోర్నమెంట్ నిర్వహణ కోసం అయ్యే ఖర్చు గతంలో అదనపు మొత్తాన్ని బడ్జెట్లో చేర్చున్నట్లు తెలుస్తుంది. ఒకవేళ ఇండియా మ్యాచ్లను హైబ్రిడ్ విధానంలో పాక్ వెలుపల నిర్వహిస్తే దాని పర్యవసనాలు, అందుకు అయ్యే ఖర్చు కోసం ఈ మొత్తాన్ని పక్కన పెట్టినట్లు సమాచారం. కాగా షెడ్యూల్ ప్రకారం మార్చి 1న టీమిండియా పాకిస్తాన్ మ్యాచ్లు ముహూర్తం ఖరారైనట్లు వార్తలు వినిపిస్తాయి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వాచింగ్ ఫ్రెండ్స్. బై బై.